BR9 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఒక సామాన్య జీవుని ఆవేదన అధికారులు తెలియజేస్తూ వాట్సాప్లో పెడుతున్న మెసేజ్ సారాంశం. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పేరు బుల్లిపే జయరాజ్ అని, తన గ్రామం భోగాపురం అని చెప్తూ భోగాపురంకి గత 2 రోజులుగా ముంపు కారణంగా నిత్యావసరమైనటువంటి కాయగూరలు, పాలు, ఏ వస్తువులు గ్రామానికి చేరలేదని, మరియు వీరు బయటికి వెళ్దామంటే స్థానిక ముంపు ప్రాంత కారణంగా స్కూల్ వద్ద గండిపడినట్టు, దాని మూలంగా గొల్లప్రోలుకు వెళ్ళే మార్గం లేదని పేర్కొంటూ ఆయన అధికారులకు కనీస నిత్యావసరాలు మాకు అందించిన మహాప్రభు అని వేడుకుంటున్నటువంటి రికార్డింగ్ను దయచేసి మేము ముందుంచుతున్నాం. అధికారులారా, దయచేసి వీలైతే వీరు విన్నప ఆలకించి వీలైతే మీరు ఆ గ్రామానికి కనీస నిత్యావసరాలని సప్లై చేసి వారి మనస్తాపాన్ని తగ్గించమని BR9 టీవీ ప్రత్యేకంగా అధికారులకు విన్నవించుకుంటుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అధికారులకు భోగాపురం గ్రామ కాపురస్తుడు జయరాజ్, బుల్లిపే జయరాజ్ మాట్లాడేది ఏమనగా, సార్ 2 రోజుల నుంచి వరద కారణంగా మరి మా గ్రామంలోకి గొల్లప్రోలు గ్రామం నుంచి కానీ, పిఠాపురం గ్రామం నుంచి కానీ వ్యాపారస్తులు కూరగాయలు తెచ్చుకుని అమ్ముకోవడం కానీ, లేకపోతే వేరే వేరే సామాన్లు తెచ్చి అమ్మడం కానీ అలాంటివి ఏమీ లేవు. పోనీ మేము వెళ్ళి కొనుక్కుందామంటే వెళ్ళడానికి మాకు దారి లేదు. రోడ్డు మునిగిపోయిన PMR స్కూల్ దగ్గర మాకు గొల్లప్రోలు వెళ్ళడానికి మాకు దారి లేదు. వాళ్ళు వచ్చి అమ్మడానికి దారి లేదు. మరి ఇలాంటి సమయాల్లో మీరు అధికారులు స్పందించి, అంటే ఇక్కడ వాళ్ళు కొంతమందిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఊరు మునిగిపోలేదు కదా, ఊరు మునిగిపోతే గవర్నమెంట్ సహాయ సహకారాలు ఉంటాయి అంటున్నారట. సార్, మీ సహాయ సహకారాల కోసం ఊరు మునిగిపోవాలి, ఊరు మునిగిపోతే అప్పుడు మీరు వస్తారండి. ఊరు మునగకపోయినా ఊళ్ళో తిన్న భోజనాలు లేవండి. కొంతమందికి సంటి పిల్లలతో కొంతమంది భోజనాలు లేక కూరగాయలు కానీ వండుకోవడం కానీ, ఈ కొనుక్కుని వండుకుందామని సరే ఏమి లేవండి. అలాంటి సమయంలో కనీసం ప్రభుత్వం ఇంతన్నా స్పందించకపోతే ఎలా సార్? 2 రోజులు బట్టి రాకపోకలు లేవండి భోగాపురానికి, గొల్లప్రోలుకి. మాకు వస్తువులు, తినే వస్తువులు ఎలా వస్తాయండి? తక్షణం ఇక్కడి నుంచి అయినా సరే, ఇప్పుడైనా సరే స్పందించి మీరు అధికారులు అందరూ, నమస్కారం సార్, అధికారులు ఎక్కడి నుంచి అయినా సరే స్పందించి భోగాపురం గ్రామంలో ప్రతి ఇంటికి కూడా నిత్యావసర వస్తువులు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా నిత్యావసర వస్తువులు ఏ కుటుంబంలోనూ లేవు, ఆగిపోయి. కానీ గొల్లప్రోలు వెళ్ళి కొనుక్కుందామంటే గొల్లప్రోలు వెళ్ళడానికి దారి లేదు, వాళ్ళు వచ్చామనకి ఎక్కడ దారి లేదు. దయచేసి అధికారులందరూ కూడా స్పందించాలని మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. జై హింద్.